హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఇది బిగ్ బాస్ అప్డేట్లో భాగంగా మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాము. సో మీకు తెలుసు, సండే వస్తుంది అంటేనే బిగ్ బాస్ ఎలిమినేషన్ జరుగుతుంది అని మీకు తెలుసు. సో బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్డేట్స్ కోసం మీ ముందుకి ఇప్పుడు వచ్చాము. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్లో ఒక లేడీ కంటెస్టెంట్ ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అంటే ఈరోజు అంటే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సో అది చెప్పే ముందు మీకు ఈ వీక్ ఒక అప్డేట్స్ ఓవరాల్ చెప్తాను. ఇది ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్నట్టుగా పెద్దగా పసలేని బిగ్ బాస్, ఏమాత్రం ఇంట్రెస్ట్ అనేది కంటెస్టెంట్ల ద్వారా ఇంట్రెస్ట్ అనేది రావటం అనేది జరగటం లేదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీని అదేని ఇదేని ఎన్నో ట్రై చేసినా కూడా పండలేదు. సో అందుకే ఈ వీక్ మీరు చూసినట్లయితే గత సీజన్లో మంచి పాపులారిటీ ఉన్నటువంటి అర్జున్ ప్లస్ అమర్ని ఇద్దరిని కూడా మళ్ళీ హౌస్ లోపల తీసుకొచ్చి వాళ్ళ చేత ఏదో ఒక టాస్క్ లాగా అది ఇదని ఏదో ప్రభావితం చేపిద్దాం చూశారు. కాకపోతే అది మామూలుగానే అనిపించింది. మేబీ అమర్ ఫ్యాన్స్, అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళకి ఏమన్నా కొంచెం వాళ్ళని చూడడానికి బాగుండేటట్టుంది. అంతేగాని దీనికైతే బిగ్ బాస్కి అయితే యాడ్ అయితే అవ్వలేదని నా ఫీలింగ్. అంటే వీళ్ళకు ఎసెట్ అవ్వలేదని నా ఫీలింగ్. అది ఒకటి. నెక్స్ట్ వాళ్ళు ఏదో గేమ్స్ పెట్టినా, అది పెట్టినా, ఇది పెట్టినా కూడా నథింగ్. అది కొంచెం కూడా ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ అయితే కలిగించట్లేదు. ఇది తర్వాత అయేషా వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల బయటకు వెళ్ళిపోయింది. వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ తమిళ్ బిగ్ బాస్లో. ఆమె ఒక ఆల్మోస్ట్ 9 వీక్స్, 9 or 6 తెలియదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో మేబీ ఉండి ఆమె చూసి వచ్చింది. బట్ ఆమె కూడా పెద్దగా గేమ్ అయితే ఏమీ ఇక్కడ కంటిన్యూ చేయట్లేదని నాకు అర్థమైంది. సో మొత్తం మీద అయితే ఇది లేడీ డామినేషన్ బిగ్ బాస్గా అయితే ఉంది. సో ఇది బిగ్ బాస్ అప్డేట్స్ ఓవరాల్గా. సో ఇకపోతే కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని తెలుసుకుంటే, ఈ వీక్ వచ్చేసి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే రమ్య మోక్ష కంచర్ల. ఈమె అలేఖ్య పికిల్స్ అని బయట పాపులర్ పికిల్స్, తర్వాత కాంట్రవర్సీ అయిపోయినటువంటి సోషల్ మీడియాలో మంచి కాంట్రవర్సీ అయితే అయింది ఈమెకి. సో ఆమె తిట్టింది అది ఇది అని చెప్పేసి వేరే పికిల్స్ కొనేవాళ్ళను. సో ఆ విధంగా పాపులారిటీ అయితే ఆమెకు తెచ్చుకుంది. సో ఆమె బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత, రాకముందు మంచి పాపులారిటీ ఉంది. బిగ్ బాస్ వచ్చిన తర్వాత కూడా ఆమె పెద్దగా ఇక్కడ చేసిందైతే ఏమీ లేదు. అయితే పాపులారిటీ కొంచెం డౌన్ అయిపోయిందని చెప్పాలి ఇక బిగ్ బాస్కి వచ్చిన తర్వాత. ఎందుకంటే బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఎక్కువగా షేడే జరుగుతుంది కానీ మంచిగా జరగదు. అది చాలా సార్లు ప్రూవ్ అయిపోయింది ఇంతకుముందు కూడా. బిగ్ బాస్ విన్ అయిన కంటెస్టెంట్లు కూడా ఇంతవరకు ఎవరికి కూడా మంచి ఆపర్చునిటీస్ అది ఇది అయితే ఏమి రాలేదు. సో ఈ వారం అయితే ఎలిమినేట్ అయిపోతుంది రమ్య మోక్ష కంచర్ల. రమ్య మీరు ఎలా అయినా పిలవండి, ఆమె పేరు అయితే రమ్య మోక్ష కంచర్ల. ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇది ఈ వారం బిగ్ బాస్ అప్డేట్. సో నెక్స్ట్ వీక్ మా అప్డేట్ ఏంటంటే, మళ్ళీ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు మళ్ళీ లైక్ లోపలికి వచ్చేసి ఒక 1 వీక్ ఉండబోతారనే టాక్. చూద్దాం అది ఎలా ఉండబోతుంది ఏందనేది. సో ఈ వారం అయితే మా ఎలిమినేషన్ వీడియో అయితే ఇదే గైస్. సో కీప్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ we'll provide you the proper updates, perfect updates. Not only this, I think you might seen that a lot of other videos also are posting. Please keep watching the things and subscribe. Please share to everybody. Thank you guys. Thank you.